ఈ ప్రతి కర్మ యొక్క దాని యొక్క ఫలం ఉంటుంది, దాని యొక్క రూపాంతరం ఉంటుంది. అంటే నేను బాగా చదివాను అనుకోండి, బాగా పాస్ అవుతాను. బాగా పాస్ అవుతే బాగా మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి డబ్బు వస్తుంది. మంచి డబ్బు వస్తే మంచి పెళ్ళాం వస్తుంది. బాగా చదవకపోతే పాస్ కాను. పాస్ కాకపోతే ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోతే నాకు పెళ్ళి కాదు. చూసారా? అంటే ఒకదాని యొక్క ఫలం మరొకటి. బాగా దున్నితే ఆ విత్తనం బాగా అంకురిస్తుంది. కలుపు తీస్తే బాగా విస్తరిస్తుంది. కలుపు తీయకపోతే ఆ అంకురం విస్తరించదు. చూసారా? బాగా నీళ్లు పెడితే బాగా పెట్టి పూలు, నీళ్లు పెట్టకపోతే, కలుపు తీయకపోతే, దున్నకపోతే ఎలా ఉండాలో అలా ఉంటుంది. అంటే ప్రతి కర్మకు దాని యొక్క ఫలం, పర్యవసానం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ కార్య సంబంధం, కార్యము ఫలం. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. పాప పనులు చేస్తే, చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. పాపం వల్ల బాధలు అనుభవిస్తాం, పుణ్యం వల్ల సుఖాలు అనుభవిస్తాం, భోగాలు అనుభవిస్తాం. ఒకదాని తర్వాత ఒకటి. ఇదంతా కర్మ సిద్ధాంతము, కారణ కార్య సత్యము. స్కూలు కాలేజీకి వెళ్ళి పాఠాలు బాగా విన్నామనుకోండి, శ్రద్ధగా విన్నామనుకోండి, అది బుర్రకెక్కుతుంది. అక్కడ లెక్చరర్ చెప్తున్నప్పుడు మనం ఏదో ఊహాగానాలు చేస్తుంటే, సినిమా గురించి, చిరంజీవి సినిమా గురించి కాలేజీలో కూర్చొని ఆలోచిస్తుంటే అది వినపడదు, లోపలికి పోదు. రేపు మళ్ళీ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మనకి చిరంజీవి గుర్తుకొస్తాడు, కానీ అక్కడ ఏముందో బాటనియో, జువాలజీయో, లెక్కలో ఏదే కాదు. ఏం చేస్తాడు పాపం? ఫెయిల్ అయిపోతాడు, గుండు సున్నా చూస్తాడు. చిరంజీవి సినిమా చూసినప్పుడు చిరంజీవి సినిమా బాగా చూడాలి, కానీ పాఠాలు చదువుకుంటున్నప్పుడు, కాలేజీలో, స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు గుర్తు రాకూడదు. ఇక్కడ ఆ పాఠం గుర్తు ఉండాలి. అక్కడే మనం శ్రద్ధగా ఏకాగ్రత ఉండాలి. వంట చేస్తున్నాము, ఎక్కడో ఆలోచిస్తూ చేస్తే చేయగలదు. డ్రైవింగ్ చేస్తున్నాము, కారు నడుపుతున్నాము, ఏదో ఆలోచిస్తూ చేస్తే యాక్సిడెంట్, చచ్చిపోతుంది, శరీరం పోతుంది. ఆత్మ చావదు, శరీరం పోతుంది, ఇంకో శరీరం వెతుకుంటాం. ఒక కారు పోతే ఏమవుతుంది? ఇంకో కొత్త కారు కొనుక్కుంటాం. ఈ షర్ట్ చిరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? కొత్త షర్ట్ వేసుకుంటాం. ఈ శరీరం చినిగిపోయింది అనుకోండి, కాలిపోయింది అనుకోండి, చచ్చిపోయింది అనుకోండి, ఇంకో శరీరం వేసుకుంటాం. ఆత్మ చావదు. ఏమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. చూశారా? శస్త్రాల చేత ఛేదింపబడదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, అగ్నితో దహింపబడదు. కనుక ఆత్మ పదార్థం అది శరీరం దహింపబడుతుంది, ఛేదింపబడుతుంది, తడుపబడుతుంది, ఎండింపబడుతుంది గాలితో. రకరకాల పరిస్థితులు ఉంది. శరీరము మనము కాదని తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందమో చెప్పనలవి కాదు. ఆధ్యాత్మిక సత్యం ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు ఎంత ఆనందమో, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు జీవితంలో. ఓహో, నేను ఎన్నో జన్మలు ఎత్తానా, అంతకుముందు నేను జమీందారునా, ఇప్పుడు మటుకు నేను వికారినా, అయితే పర్వాలేదు. ఆ పక్కన జమీందారు వీడి మీద ప్రభావం చూపించడు. చూశారు? గత జన్మలు తెలుసుకున్నప్పుడు, పూర్వజన్మల గురించి తెలుసుకున్నప్పుడు, పునర్జన్మ సిద్ధాంతం గురించి అవగాహన వచ్చినప్పుడు అన్ని దుఃఖాలన్నీ పోతాయి. నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకున్నప్పుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మను, పుట్టని చావని ఆత్మను. శరీరం పుడుతుంది, శరీరం చేస్తుంది, ఆత్మ పుట్టదు, చావదు. పుట్టని చావని ఆత్మ రకరకాల పుట్టుకలు, రకరకాల చావులు తెచ్చుకుంటుంటుంది. సినిమాలో నాటకంలా, సినిమాలో పాత్రలాగా. ఇది అవగాహన వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది మీరే చెప్పండి. వాయ్ బాబోయ్, చెప్పనలవి కాదు. కనుక కర్మ సిద్ధాంతము అది మన చేతల వల్లే మనకే రోగాలు వస్తున్నాయి. నువ్వు చికెన్ తింటావు, మటన్ తింటావు, నీ కడుపు చెడిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు కడుపుకు వస్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది. నీ యొక్క పాప కార్యక్రమం వల్లే నీకు శరీరం చెడిపోతుంది. కర్మ సిద్ధాంతం. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగోలేకపోతే ఊరు బాగుండదు, చంపుతుంది ఊరు. నీ నోటితో అందరినీ చంపితే ఊరు నిన్ను చంపుతుంది.
నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. కర్మ సిద్ధాంతం. నువ్వు ఎలా మాటలు విత్తుతావో అలాంటి వాస్తవాన్ని నువ్వు కోసుకుంటావు. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో, నీ యొక్క వాక్కులు, నీ యొక్క కర్మలు, నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో నీ వాస్తవం అలా ఉంటుంది. కర్మ సిద్ధాంతము. కనుక ఇది తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాము, పిచ్చి పిచ్చిగా మాట్లాడము. అనవసరంగా కోడిని, మేకను, చేపను చంపితే మనం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. తెలుసుకుని మై డియర్ ఫ్రెండ్స్, మనం హింస చేయము. కర్మ సిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళు అహింసలో జీవిస్తారు. పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు పరిస్థితులకు ఆవల ఉంటారు. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు హింసకు ఆవల ఉంటారు. ఆత్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు దుఃఖానికి ఆవల ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము అన్న యొక్క అత్యద్భుత శాస్త్రం యొక్క పరిపూర్ణ రూపురేఖలు, రంగులు, విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇంతకన్నా తెలుసుకోవాల్సింది మరొకటి లేదు ఏ మానవుడికైనా. ఈ సత్యాలు, ఈ ప్రతిపాదనలు, ఈ అవగాహనలు, ఈ సిద్ధాంతాలు, వీటిని ప్రప్రథంగా మానవుడు తెలుసుకోవాలి. 6 సిద్ధాంతాలు, 6 అవగాహనలు, 6 ప్రతిపాదనలు, 6 సత్యాలు. ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతం. గుర్తుంచుకుందాం మిత్రులారా, ఒకానొక ఆత్మ సగటున ఒక 350 జన్మలు ఎత్తుతుంది. అన్ని పరిస్థితులు అవగాహన చేసుకోవడం కోసం, అన్ని కర్మలు చేయడం కోసం, అన్ని ఫలాలు పొందడం కోసం ఒక ఆత్మ, ఒకనొక సగటు ఆత్మ 300 నుంచి 400 వరకు 350 జన్మలు అనుకోండి తీసుకుంటుంది. శైశవాత్మగా కొన్ని జన్మలు, కొంచెం ఎదిగి బాలాత్మగా, కొంచెం ఎదిగి యవ్వనాత్మగా, ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా, చివరికి వృద్ధాత్మగా. ఇలాగైతే మానవ జన్మలో కూడాను శైశవ స్థితి, బాల్య స్థితి, యవ్వన స్థితి, ప్రౌఢ స్థితి, వృద్ధాప్య స్థితి ఉందో, ఆత్మ కూడాను కొన్ని జన్మలు ప్రప్రథమంగా శైశవాత్మగా, తర్వాత బాలాత్మగా, తర్వాత యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా వచ్చి తన జన్మ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుని వెళ్తుంది. పరిసమాప్తం చేసుకున్న కొన్ని ఆత్మలు వీళ్ళందరికీ ధ్యానబోధ, జ్ఞానబోధ, ఆత్మబోధ కలిగించడం కోసం కొన్ని విముక్తాత్మలు మళ్ళీ వస్తాయి, కొన్ని పరిపూర్ణాత్మలు, పూర్ణాత్మలు కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఇది ఆత్మ యొక్క కథ, అనేక జన్మల కథ. చూసారా? ఎన్టీ రామారావు ఇంట్లో ఉంటాడు, స్టూడియోకి వెళ్ళి ఎన్నో సినిమాలు తీస్తాడు. నాగేశ్వరరావు ఇంట్లో ఉంటాడు, స్టూడియోకి వెళ్ళి ఎన్నో సినిమాలు తీస్తాడు. ఈ భూమండలం ఒక స్టూడియో. మనం పైలోకాల నుంచి వచ్చిన ఈ స్టూడియోలోకి వచ్చిన విలియం షేక్స్పియర్ ఏమన్నాడు? ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్ వేర్ ఆల్ మియర్ యాక్టర్స్ వి స్ట్రక్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి కర్మలు చేద్దాం, చక్కటి ఫలాలు పొందుదాం. సుకర్మలు సుఫలాలు, దుష్కర్మలు దుష్ఫలాలు. సో ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం ఒక రూపురేఖలు తెలుసుకుంటున్నాము. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలు ఉన్నాయి. ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. మనం శరీరం కాదు, మనం ఆత్మ. సర్వత్రా ఉన్నది ఆత్మ, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ. ఒకానొక ఆత్మ బిందువు అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది.
మానవ శరీరంలో వచ్చిన తర్వాత సుమారు 350 జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలోనూ వివిధ రకాలైన కర్మలు చేసి దానికి తగ్గ ఫలాలు పొందుతూ మళ్ళీ మళ్ళీ ఆ జన్మ పరంపరలో వస్తూ తుదకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి తనను తాను తెలుసుకుంటుంది. ప్రతి ఆత్మ కూడాను సకల వైవిధ్యమైన ఆ యొక్క పాత్రలను ధరిస్తుంది. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క జన్మ. కనుక ఆ జన్మలో రకరకాల కర్మలు చేస్తుంది. ఒక జమీందారుగా పుట్టి చెడు కర్మలు చేయొచ్చు, జమీందారుగా పుట్టి మంచి కర్మలు చేయొచ్చు. ఒక జమీందారుగా పుట్టి ఒక రాజుగా పుట్టి మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసి గొప్ప బుద్ధుడయ్యాడు సిద్ధార్థుడు గౌతమ. అంటే ఎలాగైనా జీవించవచ్చు. డైలాగులు వేసినప్పుడు ఎలాగైనా వేయవచ్చు. సీరియస్గా వేయవచ్చు, హాస్యంగా వేయవచ్చు, మధ్య రకంగా వేయవచ్చు, రకరకాలుగా ఉంటాయి డైలాగ్స్. అలాగే ప్రతి మనిషి ప్రతి ఆత్మ కూడా కర్మలు రకరకాలుగా చేస్తుంటుంది. ఇలా కర్మలు చేస్తే ఎలా ఉంటుందో ఫలం, ఇలా డైలాగులు వేస్తే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఆనందిస్తారు, ఈ విధంగా రకరకాల ఆత్మ తన శక్తిని తాను పరీక్షించుకుంటూ ఉంటుంది ప్రతి జన్మలోనూ. చూసారా? కనుక ప్రతి జన్మ కూడాను పురోగమనమే. ఏ జన్మ కూడాను తిరోగమనం కాదు, ఏ కర్మ కూడాను తిరోగమనం కాదు అని తెలుసుకోవడమే 4వ సిద్ధాంతము, 4వ సత్యము, పురోగమన సిద్ధాంతము, పురోగమన సత్యం. నేను ఎగ్జామినేషన్ రాశాను, నాకు 10 మార్కులు వచ్చాయి అంటే నేను తెలుసుకున్నాను, నా జ్ఞానం 10 మార్కులు అంత ఉంది, ఇంకా 90 మార్కులు నేర్చుకోవాలి అన్న జ్ఞానం వచ్చింది కదా. 30 మార్కులు వస్తే పాస్ అవుతాము, 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయాను, నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోయానా పాస్ అయిపోయినట్ట? నేను అంతకుముందు నాకేమీ తెలియదు, ఇప్పుడు 10 మార్కులు తెచ్చుకున్నాను, అది పురోగమనమే కదా. మనం ఫెయిల్ అయ్యామనుకుంటాము, ఫెయిల్ కాదు. ఆత్మ ప్రతి జన్మలోనూ పురోగమనం చెందుతూనే ఉంది. ప్రతి ఎగ్జామినేషన్లోనూ మనం కొంత నేర్చుకుంటాము, నేర్చుకోకుండా ఉన్నాము కదా, ఏదో ఒకటి చెవిలో పడుతుంది కదా. కనుక మిత్రులారా, ఎక్కడా కూడాను తిరోగమనం లేదు, అంతా పురోగమనమే. ప్రతి అనుభవం కూడాను ఆత్మకి ఒక కొత్త పుట. విలన్ యొక్క అనుభవము, హీరో యొక్క అనుభవము, విలన్ యొక్క సహకారి యొక్క అనుభవము, ప్రతి అనుభవము ఆత్మ యొక్క పురోగతిలో ఒక పుట. కనుక ఆత్మ ఎప్పుడు పురోగమనంలోనే ఉంది అని తెలుసుకోవడమే. తిరోగమనంలో లేదు, పురోగమనంలోనే ఉంది ఎప్పుడు. ఏ ఆత్మ అయినా కానీ, ఎక్కడైనా కానీ, ఏ లోకంలో అయినా కానీ, ఏ సృష్టిలో అయినా కానీ, దీనిని పురోగమన సిద్ధాంతం అంటాం. ఇది తెలుసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. అంటే అరే, అంతకుముందు నేను ఏదో నరకంలో పడిపోతానేమో, వెనక్కి వెళ్ళిపోతానేమో, ఇది అసంభవం. వెనక్కి వెళ్ళిపోవడం అనేది అసంభవము, సంభవము కానిది అని తెలుసుకున్నప్పుడు చింతలు పోతాయి, గిల్టీ కాన్షియస్నెస్ పోతుంది, అపరాధ భావన పోతుంది, నేర భావన పోతుంది. కనుక ఆహా, అవును వాడు ముందు వెళ్తున్నాడు, నేను కొంచెం 2 అడుగులు వెనకేస్తున్నాను, అంతేగాని పెద్ద ఏమీ పోలేదు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. చూసారా? ఓడిపోలేదు ఆత్మ. ఆత్మ ఎప్పుడు ఓడిపోదు, ఆత్మ ఎప్పుడు విజయమే, పురోగామే. ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాము, ట్రాఫిక్ బాగా ఉంది, ఒక చోట ఆగిపోయాము. అయ్యో ఆగిపోయామని బాధం కాదు, ఆగిపోయినప్పుడు అక్కడ ఇంకేదో చూస్తాం, రేపటికి కావాల్సింది ఇక్కడ ఏదో కనబడుతుంది మనకి, దాన్ని ఉపయోగించుకొని రేపు ఇంకో దాన్ని ఉపయోగించుకుంటాం. అది మనకు తెలియదు. అక్కడ మనం ఇది వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయిందో, నేను ట్రాఫిక్లో చిక్కుపోయానే, నా జీవితం వ్యర్థం అయిపోయింది కాదు. ప్రతిదీ మనకి ఉపయోగపడేదే, ప్రతి అనుభవం మనకి ముందుకు తీసుకెళ్లేదే, ప్రతిదీ కొత్తదనమే, ప్రతిదీ కొత్త రుచి, కొత్త వాసనే. ప్రతి పాత్ర కొత్త పాత్రే, ప్రతి నటన అవకాశము కొత్త అవకాశమే, ప్రతి జీవిత అవకాశము కొత్త అవకాశమే. ఎప్పుడూ పురోగమనమే, తిరోగమనం అన్నది లేనే లేదు ఎవరికైనా కానీ. ఇది పురోగమన సిద్ధాంతము. యూ కెన్ నెవర్ గో బ్యాక్వర్డ్స్, యూ కెన్ ఓన్లీ గో ఫార్వర్డ్స్.
దట్ ఈస్ ద మీనింగ్ మై డియర్ ఫ్రెండ్స్. పురోగమనం ఎంత హాయిగా ఉంది చూసారా సత్యాలు తెలుసుకున్నప్పుడు. లేకపోతే ఏడుస్తుంటాం, బతుకుతూ ఉంటాం. నేను శరీరం అనుకున్నప్పుడు ఏడుపు, ఈ ఒక్కటే జన్మ ఉందనుకున్నాడు, నేను పేదవాడిని వాడి జమీందారు అనుకున్నప్పుడు ఏడుపు, కర్మ సిద్ధాంతం తెలియనప్పుడు ఏడుపు, పురోగమనం లేదేమో తిరోగమనంలో ఉన్నానేమో అనుకున్నప్పుడు ఏడుపు. ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క సత్యం తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క అవగాహన వచ్చినప్పుడు ఒక్కొక్క రెక్క విచ్చుకున్నట్టు, ఆత్మ యొక్క రెక్కలు విచ్చుకున్నట్టు అలా ఎగుడుతుంది. పురోగమన సిద్ధాంతం తర్వాత ఈ పురోగమనాన్ని మనము వేగవంతము చేసుకోవాలి. అంటే ఒక రియాక్షన్ ఉంది, A+B = C+D. ఈ A+B C+D కావడానికి ఒక 300 రోజులు పడుతుంది అనుకోండి. కెమికల్స్ ఒక క్యాటలిస్ట్ వేసామనుకోండి, ఈ 300 రోజుల్లో జరిగేది 3 రోజుల్లో జరుగుతుంది. అంటే ఏమిటి? ఆ 300 జరిగేది క్యాటలిస్ట్ యొక్క ప్రభావం వలన అది వేగవంతమైంది. చూశారా? మీరు సంగీతం నేర్చుకోవాలి, నాకు సంగీతం వచ్చు, నేను నేర్పితే మీ సంగీతం వేగవంతం అవుతుంది. లేకపోతే మీరు ఏదో టీవీ చూస్తూ రేడియో చూస్తూ పక్కన టేప్ రికార్డు పెట్టుకుని విని సాధన చేస్తే ఎప్పటికి నేర్చుకుంటారు. కానీ ఒక గురువు సహాయం దొరికిందనుకోండి, మీ యొక్క నేర్చుకోవడం అనేది వేగవంతం అవుతుంది, క్యాటలిస్ట్ లాగా. కనుక మన పురోగమనాన్ని, జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే యోగ సిద్ధాంతం. కాలేజ్కి, స్కూల్కి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? వాళ్ళు ఇంట్లో చెప్పచ్చు కదా, తల్లిదండ్రి చెప్పచ్చు. కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళ పురోగమనము వేగవంతం అవుతుంది. చూశారా? కనుక ధ్యానం చేశామనుకోండి, మన పురోగమనము వేగవంతం అవుతుంది. అంటే నడక వెళ్ళేది ఫ్లయింగ్లో వెళ్తాం, గరుడ గమనంలో వెళ్తాం. నడక కాస్త గరుడ గమనం అవుతుంది ధ్యానం చేస్తే. యోగ సిద్ధాంతం, ధ్యాన యోగము. చూశారా? మీరు చిన్నప్పుడే భగవద్గీత చదివారనుకోండి, అసలు సంగతి తెలిసిపోతుంది. మీ జీవితము గరుడ గమనం అవుతుంది, లేదా నడక. చిన్నప్పుడే భగవద్గీత చదవాలి, చిన్నప్పుడే ధ్యాన సాధన చేయాలి. నేను శరీరం కాదు, ఆత్మని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విద్య చిన్నప్పుడే. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. చూసారా? కనుక వేగవంతం చేసుకోవడమే 5వ సిద్ధాంతము, యోగ సిద్ధాంతం. అసలు ధ్యానంలో వచ్చిన తర్వాతే, యోగంలో వచ్చిన తర్వాతే ఈ మొట్టమొదటి సిద్ధాంతాలన్నీ తెలుసుకునేది మానవుడు. అంతవరకు తెలుసుకోడు. అంతవరకు తాను ఆత్మ అయినా తాను ఆత్మని తెలియదు, ఎన్నో జన్మలు ఎత్తినా తాను ఎత్తాడని తెలియదు, తనను నడిపించేది తన కర్మలే అని తెలుసుకోకుండా ఎవడో దేవుణ్ణి మొక్కుతూ ఉంటాడు, పురోగమనం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. యోగి అయిన తర్వాత, యోగ సిద్ధాంతంలోకి అడుగడిన తర్వాత ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాడు తొలిసారిగా మానవుడు. అప్పుడు హాయిగా జీవిస్తాడు. అందుకే యోగివిక నాయన అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఫస్ట్ యోగివిక, యోగ సిద్ధాంతంలో అడుగుపెట్టు, అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ. అర్జున యోగివిక. యోగం అంటే ధ్యానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు అందరికీ ధ్యానం నేర్పించి వాళ్ళ జీవితాన్ని వేగవంతం చేస్తున్నారు. ధ్యానమునకు పూర్వము నడక, ధ్యానమునకు పశ్చాత్ గరుడ గమనం, విహంగ మార్గం. హంస అంటే శ్వాస మనల్ని విహంగ మార్గంలో పయనింపజేస్తుంది. స్పీడ్ బై ఎయిర్, నాట్ బై రోడ్. చూశారా? కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మనసుని కంట్రోల్ చేసుకుంటే, మనసుని శూన్యం చేసుకుంటే, శ్వాసానుసంధానం ద్వారా స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిబడి మన దివ్యచక్షువు ఉత్తేజితమై అన్నీ చూస్తాం. ఆత్మ అని తెలుసుకుంటాం, పునర్జన్మలు అని తెలుసుకుంటాం, కర్మ సిద్ధాంతం అని తెలుసుకుంటాం, పురోగమన సిద్ధాంతం అని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుంటాం ఎలాగా? యోగి అయినప్పుడు మిత్రులారా. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరినీ యోగులుగా చేయడం కోసమే
ఈ పిరమిడ్ మాస్టర్లందరూ పుట్టారు. వీళ్ళంతా విముక్తాత్మలు. శైశవాత్మ స్థితి దాటి, బాలాత్మ స్థితి దాటి, యువాత్మ స్థితి దాటి, ప్రౌఢాత్మ స్థితి దాటి, వృద్ధాత్మ స్థితి దాటి విముక్తాత్మలు అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టి వీళ్ళందరికీ ఆత్మబోధ, జ్ఞానబోధ, ధ్యాన శిక్షణ ఇవ్వడం కోసం వచ్చిన వాళ్ళే న్యూ ఏజ్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్. వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. సంగీత విద్యని అభ్యసింపచేసే మాస్టర్ ఎలా ఉంటాడో, కెమిస్ట్రీ లెక్చరర్ ఎలా ఉంటాడో, క్రికెట్ నేర్పించే కోచ్ ఎలా ఉంటాడో, ఆత్మ విద్య, ధ్యాన విద్య నేర్పించే కోచులే పిరమిడ్ మాస్టర్. ఇది ప్రప్రథమమైన విద్య. దుఃఖం నుంచి బయటపడేసే విద్య. మన శక్తిని చిలువలు పలువలుగా మనం అభివృద్ధి పరుచుకునే విద్య. శరీరం అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మనం తీసుకొచ్చే విద్య. మనసును అశాంతి నుంచి శాంతి వైపు తీసుకొచ్చే విద్య. బుద్ధిని బుద్ధి మాంద్యం నుంచి బుద్ధి సూక్ష్మత వైపు తీసుకొచ్చే విద్య. ఆత్మానుభవాన్ని కలిగించే విద్య. వసుధైక కుటుంబకాన్ని స్థాపన చేసే విద్య. అందరూ కలిసి ఉండి సర్వ మతాలు, సర్వ జాతులు, సర్వ కులాలు, సర్వ తెగలు అందరూ ఏకమయ్యే ఒక గొడుగు కింద వచ్చే, అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చే విద్య ఆత్మ విద్య, ధ్యాన విద్య. మై డియర్ ఫ్రెండ్స్, కనుక చూశారా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకుంటున్నాం. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. తస్మాత్ యోగీ భవ. అర్జునా యోగివికా నాయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రచ. నీ అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను నువ్వు తెలుసుకో, నీ శరణు నువ్వు కోరు. మాం అంటే తను తాను, కృష్ణుడు అని కాదు అర్థం అక్కడ. అది ఫస్ట్ చేయవలసింది. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం. అందరూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవారు. ఆయన అనేవారు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావయ్యా? నా పేరు సుబ్బారావు అండి. నీ పేరు అడగలేదు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? నేను నెల్లూరు నుంచి వచ్చానండి, మాది నెల్లూరు అండి. సారీ, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? ఆయన జీవితాంతం నువ్వు శరీరం కాదు ఆత్మాన్ని ప్రబోధించడం కోసమే ఆయన పుట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పూర్ణ రూపాన్ని ప్రతి మనిషికి ప్రసాదించడం కోసమే ఈ భూమండలంలోకి అవతరించారు పిరమిడ్ మాస్టర్స్. కొండ మీద కూర్చునేవాళ్ళు కాదు పిరమిడ్ మాస్టర్స్, ఇంటింటికి తిరిగేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. అందరికీ ధ్యాన బోధ చేసి నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి, నీ జన్మను నువ్వు తెలుసుకోవాలి, నీ కర్మను నువ్వు తొలగించుకోవాలి, నీ పురోగమనం నువ్వు వేగవంతం చేసుకోవాలి. అనేక సిద్ధాంతంలోకి అడుగుడాలి. 6వ సిద్ధాంతం మిత్రులారా, అనేక సిద్ధాంతం. ఏం తెలుసుకుంటాము యోగి అయినప్పుడు, పరమ యోగి అయినప్పుడు? యోగి అయినప్పుడు ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, పురోగమన సిద్ధాంతం తెలుసుకుంటాము, యోగులం అవుతాము, దుఃఖరాహిత్యం సంపాదిస్తాము. తర్వాత పరమయోగేశ్వరులం అయినప్పుడు అనేక సిద్ధాంతం తెలుసుకుంటాము, చివరి సిద్ధాంతం. ఈ అనేక సిద్ధాంతం ముఖ్యంగా వర్ధమాన మహావీరుడి యొక్క ప్రబోధాల్లో విశేషంగా కనబడుతుంది. ఆ పదాన్ని తీసుకొచ్చింది ఆయన, వర్ధమాన మహావీరుడు. అంటే ఏమిటి? ఓ అబ్బా, ఎన్ని లోకాలు ఉన్నాయా సృష్టిలో అంటే కోటాను కోట్ల లోకాలు, ఎన్ని గ్యాలక్సీస్, ఎన్ని సూర్యమండలాలు, ఒక్కొక్క సూర్యమండలానికి ఎన్ని గ్రహాలు, లెక్కలేనివి, ఇన్యూమరబుల్, ఇన్ఫినిట్. అంటే ఇన్ఫినిటీ. ఎన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయంటే అనేకం. చిత్ర విచిత్రం ఎన్ని ఉన్నాయంటే ఇన్ఫినిటీ. ఏ పనులు చేయొచ్చు సృష్టి అంటే ఏదైనా చేయొచ్చు, అనేకాలు, ఇన్ఫినిటీ. కనుక ఆ యొక్క అనేకలో చేరుతాము. యోగేశ్వరుడు, అనేక సిద్ధాంతం, ఇన్ఫినిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫినిట్. ఎన్ని లోకాలు ఉన్నాయి? ఇన్ఫినిటీ. ఎంతమందికి నువ్వు హార్మ్ చేయొచ్చు? ఇన్ఫినిటీ. ఎంతమందికి నువ్వు హెల్ప్ చేయొచ్చు?
ఇన్ఫినిటీ. ఎంత పుణ్యం మూట కట్టుకోవచ్చు? ఇన్ఫినిటీ. ఎంత పాపం మూట కట్టుకోవచ్చు? ఇన్ఫినిటీ. ఏదైనా చేసుకోవచ్చు. ఇన్ఫినిటీ. ఎంతమందిని ఆత్మజ్ఞానులుగా చేయవచ్చు? ఇన్ఫినిటీ. ఎంత ఆనందం అనుభవించవచ్చు? ఇన్ఫినిటీ. ఎన్ని కొత్త లోకాలు నువ్వు సృష్టించవచ్చు? ఇన్ఫినిటీ. ఒకసారి దేవతలందరూ ధ్యానం చేసి తమ తమ సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాలను తీసి శివుడి దగ్గరికి వెళ్ళాడట. ఆయన తన కారణ శరీరంతో మహాకారణ శరీరంతో ధ్యానం చేస్తున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి కాసేపు కూర్చున్నారు అక్కడ. కాసేపటికి ఆ పరమశివుడు కళ్ళు తెరిచి, ఏమిటయ్యా అందరూ ఇక్కడ వచ్చారు అంటే, స్వామి మేము ఎంతో కష్టపడి మా యొక్క సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాలు మహాకారణ శరీరాలు తీసి మీ దగ్గరికి వచ్చాము, మీరే అల్టిమేట్ కదా, మీరెందుకు ధ్యానం చేస్తున్నారంటే, మీకు నాకు ఎంత తేడా ఉందో నాకు అంత తేడా ఉంది. అయ్యో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో చూడాలి నేను, నాకు ఎంతో ఉన్నారు పైన అనేకం అన్నాడు పరమశివుడు. చూశారా? ఎప్పుడు కూడాను తాటిని తన్నేవాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడు. ఎప్పుడు పరమ యోగేశ్వరమై అనేక సిద్ధాంతంలో ప్రవేశించినప్పుడు ఎంత అనంతానందము, బ్రహ్మానందం అది. అప్పుడు నిజంగా మనం అహం బ్రహ్మాస్మి, ఈ శైశవాత్మ పూర్ణాత్మ అయిపోయి ఉంటాం. ఆ బ్రహ్మ భవనాల్లోక పునరావర్తినొచ్చిన మా ముపేచతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కనుక అనేక సిద్ధాంతానికి తెలుసు వచ్చేసిన తర్వాత అనుభవపూర్వకంగా ఇంకా పునర్జన్మ లేదు. కనుక యోగి కానివాడు యోగి కావలే, యోగి అయినవాడు యోగీశ్వరుడు అయి తీరుతాడు. యోగీశ్వరుడు అయినప్పుడు పునర్జన్మ లేదు. చూశారా? యేసుక్రీస్తు యోగేశ్వరుడు, వర్ధమాన మహావీరుడు యోగేశ్వరుడు, శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు వాల్మీకి యోగేశ్వరుడు, గౌతమ బుద్ధుడు యోగేశ్వరుడు. మనం కూడా యోగేశ్వరులము కావాలి. తినడానికి పడుకోవడానికి పుట్టామేమిటి? ఈ చొక్కా వేసుకోవడం కోసం పుట్టానేమిటి? తినాలి, పడుకోవాలి, చొక్కా వేసుకోవాలి, కానీ వీటి కోసం పుట్టలేదు. యోగేశ్వరుడు కావడం కోసం పుట్టాం మనం. కనుక మిత్రులారా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? 6 సిద్ధాంతాలు, 6 సత్యాలు, 6 అవగాహనలు, 6 ప్రతిపాదనలు. మనం శరీరం కాదు, ఆత్మ సిద్ధాంతం. ఈ ఒక్క జన్మే కాదు, ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఎంతోమంది భార్యలతో కూడున్నాం, ఎంతోమంది భర్తలతో కూడున్నాం, ఎన్నో ఆడ శరీరాలు ధరించాం, ఎన్నో మగ శరీరాలు ధరించాం, ఎంతోమందిని పుట్టించాం, ఎంతోమందికి పుట్టాం. పునర్జన్మ సిద్ధాంతం. ఎన్నో కర్మలు చేశాం. రాజుగా పుట్టాం, జమీందారుగా ఉన్నాం, పేదగా ఉన్నాం, కాంట్రాక్టర్గా ఉన్నాం, కుమ్మరివాడిగా ఉన్నాం, కమ్మరివాడిగా ఉన్నాం, హాలికుడుగా ఉన్నాం, వ్యాపారవేత్తగా ఉన్నాం, రాజకీయవేత్తగా ఉన్నాం. సకల కర్మలు చేశాం. చూశారా? కర్మ సిద్ధాంతం. ఎప్పుడు పురోగమనమే, ప్రతి జన్మ ప్రతి కర్మ పురోగమనమే, పురోగమన సిద్ధాంతం. ఎన్నో జన్మల్లో ధ్యానం చేసే ఇక్కడికి వచ్చాం. గౌతమ బుద్ధుడు అంతకుముందు జన్మల కిందటే అరిహంతుడు, తర్వాత బోధిసత్వుడు, తర్వాత బుద్ధుడు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఎన్నో జన్మల కింద ధ్యానం చేసి వచ్చిన వాళ్ళే. కనుకనే ముట్టుకోగానే పువ్వు పుట్టంగానే పరమణమైనట్టు పిరమిడ్ మాస్టర్ని ముట్టుకోగానే బుద్ధుడవుతున్నాడు. గ్రామాలు తిరిగి బోధన ధ్యాన ప్రచారం చేస్తున్నాడు పిరమిడ్ మాస్టర్. చూసారా? అంటే ఎంతో జన్మల కిందటే ధ్యాని అయినవాడు. యోగ సిద్ధాంతము అనేక సిద్ధాంతం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యాని అయి, యోగి అయి, ఋషి అయి, మహర్షి అయి, బ్రహ్మర్షి అవుతాం. యోగి ఇది ధ్యాని, ఇది యోగి, ఇది ఋషి, ఇది రాజర్షి, ఇది బ్రహ్మర్షి. యోగి అయినప్పుడు దుఃఖం నుంచి బయటకు వస్తాడు. ఋషి అయినప్పుడు
దివ్య చక్షు ఉందని తెలుసుకుంటాడు. మహర్షి అయినప్పుడు తన జన్మలన్నీ తాను చూసుకుంటాడు. బ్రహ్మర్షి అయినప్పుడు అనేక సిద్ధాంతాల్లో ప్రవేశిస్తాడు. సృష్టి యొక్క సకల మౌలిక సత్యాలను తెలుసుకుంటాడు బ్రహ్మర్షి. యోగేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ యోగి అయ్యాడు, ఇక్కడ యోగేశ్వరుడు అయ్యాడు. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. చూశారా? యోగివికా ధ్యాన అభ్యాసం చేసేవాడు యోగి అవుతాడు. యోగి అయినవాడు ఋషి అవుతాడు. ఋషి అయినవాడు రాజర్షి అవుతాడు. రాజర్షి అయినవాడు బ్రహ్మర్షి అవుతాడు. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చక్కగా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క 6 సిద్ధాంతాలు తెలుసుకుందాం. ధ్యానము చేద్దాం, యోగి అవుదాం, ఋషి అవుదాం, రాజర్షి అవుదాం, బ్రహ్మర్షి అవుదాం, యోగేశ్వరుడు అవుదాం. అందరికీ నమస్కారం. సకల మానవాళి ధ్యాన ప్రపంచంలో ప్రవేశించవలె. సకల మానవాళి అంతా కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావాలి.